పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు. అంతట నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూసితిని. మొదటి దివియు భువియు అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరముగు నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె తన భర్తను చూడబోవుటకు వస్త్రధారణము అనర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు దేశములో యెరూషలేము నగరములో 2 భాగాలు ఉంటాయి. మొదటిది ఓల్డ్ సిటీ అంటారు, రెండవది న్యూ సిటీ అంటారు. ఓల్డ్ సిటీలో మనకి బైబిలు గ్రంథానికి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలన్నింటినీ కూడా మనం చూస్తాం. దానిలో ఒకటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఒలీవల కొండ, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం. ఈ ఒలీవల కొండకి ఈ పాత జెరూసలేం సిటీకి మధ్యలో ఒక వాగు ఉంటుంది. దానినే కెద్రోన్ వ్యాలీ అంటారు, కెద్రోను వాగు అంటారు. యూదుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే ప్రియులరా, మెస్సయ్య వచ్చిన సమయంలో మెస్సయ్య దిగి రావడమే ఈ ఒలీవల కొండ మీదకి వస్తారు. ఒలీవల కొండ పాత జెరూసలేం ఎలా ఉంటాయి అంటే ఇలాగా ఉంటాయి. మధ్యలో వాగు ఉంటుంది, చిన్న వాగు. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసం ప్రకారం ఏమిటి అంటే రానున్న మెస్సయ్య ఈ ఒలీవల కొండ మీద దర్శనమిచ్చి ఉత్థానం, మరణించినటువంటి వారికి ఉత్థానం అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుద్ది. చనిపోయినటువంటి వారిని లేపటం అనేటువంటిది ఈ ఒలీవల కొండ మీద నుంచి లేపుకుంటూ వెళ్ళి నూతన యెరూషలేము నగరంలో ప్రవేశిస్తారు. ఇది ప్రియులారా యూదుల యొక్క విశ్వాసం. దాన్ని మనం జూవిష్ టాల్ముడ్ అనేటువంటి గ్రంథములో, వారి యొక్క బోధనా గ్రంథములో ప్రియులారా సెగూలా, కబాలా అనేటువంటి ఆ భాగాలలో మనం దాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. అది వారి యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియులారా, మీరు ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళితే అక్కడ ఈ ఒలీవల కొండ మీద నుంచి యేసు ప్రభు బెత్ఫెగా, బెతానియా గ్రామాల నుంచి మ్రానికొమ్మల ఆదివారం రోజున వెళ్ళినటువంటి మార్గం గుండా మీరు యెరూషలేము నగరంలోనికి వెళితే నడిచే వెళ్ళొచ్చండి. కొంచెం దూరం ఉంటుంది, 2-3 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళతారు క్రైస్తవులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రభువు ఆ యొక్క మ్రానికొమ్మల ఆదివారం నడిచినటువంటి ఆ మార్గం గుండా నడిచి వెళతాం. వెళుతున్న సమయంలో మనకి ఇరువైపులా కూడా కొన్ని లక్షల సమాధులు ఉంటాయండి. కొన్ని లక్షల సమాధులు ఉంటాయి. మీరు చూడండి, నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఆ వీడియోలో కూడా మీకు కనబడతాయండి. లక్షల సమాధులు ఉంటాయి. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ యూదుడైనా ఎక్కడ జీవించినా, ఎక్కడ వ్యాపారం చేసుకున్నా, ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా, ఏ పని చేసుకున్నా కానీ ప్రతి యూదుని యొక్క చివరి కోరిక ఏమిటి అంటే తన జీవితపు చివరి దశలో చమరాంకములో యెరూషలేము నగరానికి రావాలి. ఆ యొక్క ఒలీవల కొండ హద్దు మీద ఆ యొక్క కెద్రోన్ వ్యాలీ, కెద్రోను వాకుకు దగ్గరలో సమాధి చేయబడాలి అని కోరిక. కాబట్టి ప్రియులారా, మీరు ఇప్పుడు వెళ్ళినా కానీ లక్షల సమాధులండి, అక్కడే ఉంటాయి అన్నీ కూడా. ఇది వారి విశ్వాసం. నూతన యెరూషలేము అనగా స్వర్గం అక్కడే ప్రారంభమవుతుంది, ఉత్థానం అక్కడే ప్రారంభమవుతుంది అనేటువంటిది వారి యొక్క విశ్వాసం. ఈనాడు మనం చదువుకున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించటానికి ప్రయత్నం చేయండి. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుంచి సువార్తీకుడైనటువంటి యోహాను గారు, అపోస్తులైనటువంటి యోహాను గారు
దర్శనాన్ని పొందుకుంటున్నారు పాత్మోస్ దీవిలో ఉండగా. ఆ పాత్మోస్ దీవిలో ఉండగా ఆ దర్శనం పొందుకుంటున్నారు. చివరికి వస్తున్నారు, దర్శనాలలో చివరి దర్శనాలకు వస్తున్నారు. ఈ దర్శనములు ఏం జరుగుతుంది? పాత దివి పాత భువి కనుమరుగైపోయాయి. నూతన దివి నూతన భువి ఏర్పరచబడింది. ఆయన చూశాడు. ఏమిటంటది? అంతటా నేను ఒక క్రొత్త దివిని ఒక క్రొత్త భువిని చూసి తిని, మొదటి దివియు భువియు అదృశ్యమైపోయాను, సముద్రము కూడా అదృశ్యమయ్యాను. ఈ నూతన దివి నూతన భువి ఎలాగా ఉందంటండి? అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చు చున్న పవిత్ర నగరముకు నూతన యెరూషలేమును చూసి తిని. ప్రియులారా, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్లో నేను ఇప్పుడు చెప్పాలి మీకు, తెలుగులో ఆ పదం వాడలేదు కాబట్టి నేను చెప్పాలి. ఏమని ఉంటుందంటే, ఫ్రమ్ ద హెవెన్ కమ్స్ న్యూ జెరూసలేం. ఫ్రమ్ ద హెవెన్ కమ్స్ ద న్యూ జెరూసలేం. ఆ పరలోకం అనే పదం ఇక్కడ వాడలేదండి, కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నానండి. చాలామంది బోధకులు ఏమంటారంటే, ఈ నూతన యెరూషలేమే పరలోకం అని అంటారండి. కాదు, తప్పండి. నూతన యెరూషలేం పరలోకం కాదు. నూతన యెరూషలేం సంఘం. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ నూతన యెరూషలేముని సంఘముతో పోలుస్తుంది. సంఘం ఎవరు? నీవు నేను అందరము కూడా. కాబట్టి ఏమంటున్నాడు? అనంతరము దివియందలి దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును చూచితిని. నూతన యెరూషలేం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నూతన యెరూషలేం ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి భౌతికమైన భౌగోళికమైనటువంటి యెరూషలేము కాదు. ఈ నూతన యెరూషలేము యోహాను గారు దర్శన రూపంలో చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము, మనిషి కాదు, ఒక వ్యక్తి. వివరిస్తాను ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే, నీవు నేనే నూతన యెరూషలేముగా మారాలి. నీవు నేనే నూతన యెరూషలేముగా మారాలి. వినండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఏమంటున్నారంటే, అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును చూచితిని. తర్వాత ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము నర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను. ఇప్పుడు నూతన యెరూషలేమును ఒక స్త్రీతో పోలుస్తున్నారు. మీకు ఇంకా అర్థం కావడానికి ఇప్పుడు వెంటనే మీ కొరకై 9-10 వచనాలు చదువుతాను. అదే అధ్యాయం, దర్శన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు. దర్శన గ్రంథం కొంచెం క్లిష్టమైనటువంటి అర్థం చేసుకోవటం, కానీ మీ మనసును లగ్నం చేస్తే వివరిస్తాను. జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలకించండి. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. సమస్త జాడ్యములు గల 7 పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి, గొర్రె పిల్లకు వధువకు యువతిని నేను చూపిస్తాను రమ్ము అన్నాడు. వినండి, దేవుని యొక్క దూత సువార్తికుడు అంటే యోహాను గారు పాట్మోస్ దీవిలో ఉండగా దర్శనంలో కనబడి ఉన్నాడంటే, గొర్రె పిల్లకు వధువకు యువతిని నేను నీకు చూపిస్తా, పెళ్లి కుమార్తెను నేను నీకు చూపిస్తారా అన్నాడు. తర్వాత అంతటా ఆత్మ నన్ను ఆవేశించను. ఆ దేవదూత నన్ను ఒక మహాపర్వతము శిఖరమునకు చేర్చను. దేవుని నుండి వినండి మాట మరొకసారి. దివియందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేము నాకు అతడు చూపించను. ఇక్కడ ప్రియులారా, నూతన యెరూషలేము అనేటువంటిది సంఘము, పరలోకం కాదు. చాలామంది పరలోకం అంటారు. ఎస్, వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ద సంఘము, ద చర్చ్, ద యూనివర్సల్ చర్చ్. గమనించండి, ఆ దేవదూతను ఒక మహాపర్వతము శిఖరమును చేర్చను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవంతో వెలుగొందుచున్న అవతరించుచున్న పవిత్ర నగరముగు యెరూషలేమునకు నాకు అతడు చూపెను. ఒక అమూల్యముగు రత్నము వలెను, సూర్యకాంతి మణివలను, స్ఫటికము వలెను స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించుచుండెను. ప్రియులారా, నూతన యెరూషలేము అనగా పరలోకము కాదు, పరలోకము నుండి వస్తున్నట్టు ఒక నగరము. పరలోకములో యోహాను గారు చూసినట్టు ఒక నగరము, ఒక మహానగరము. ఆ నగరం అంటే ఎవరు? రక్షించబడినటువంటి క్రైస్తవ జన సమూహము. ఆ విషయానికి వస్తే ప్రియులారా, నీవు నేను కూడా నూతన యెరూషలేములాగా మనం మారాలి.
అప్పుడు ప్రియులారా దేవుడు నివాసం ఉంటున్నటువంటి నగరముగా మనం మారతాం. దేవునికి నివాసయోగ్యమైన నగరముగా మనం మారతాం. ఏమంటున్నారు ఇక్కడ? గొర్రెపిల్ల వధువును, గొర్రెపిల్లకు పెండ్లి కుమార్తెను నేను చూపిస్తా రా అన్నాడు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, గొర్రెపిల్ల అంటే యేసు భగవానుడు. మీరు ఒకసారి దర్శన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకోండి. సమయం అంత లేదు కాబట్టి అంతా వివరించలేను. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఎవరిక్కడ గొర్రెపిల్ల అంటే? క్రీస్తు ప్రభువు, వధించబడిన గొర్రెపిల్ల, అదేవిధంగా విజయము పొందిన గొర్రెపిల్ల. మీకు ఇంకా అర్థం కావడానికి యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని తీసుకోండి దయచేసి. బాప్తిస్మ యోహాను గారి దగ్గర కొంతమంది వచ్చి, నీవు మెస్సయ్యావా అని అంటే, నేను కాదయ్యా, నేను కాదు, నా తరువాత ఒకడు రానున్నాడని చెప్పాను కదా, ఆయనే మెస్సయ్య, నేను ఆయన పాదరక్షలు వారడు విప్పటానికి కూడా యోగ్యుడిని కాదని చెప్పి, నేను వరుని యొక్క స్నేహితుణ్ణి, పెండ్లి కుమారుని యొక్క స్నేహితుణ్ణి మాత్రమే, నేను పెండ్లి కుమారుని కాదు అని చెప్పి, పెండ్లి కుమారుడు చెప్పినటువంటి పనిని పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు చెయ్యాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు అంతే అని చెప్తాడు. వినండి, చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 28, 29 వచనాలలో యోహాను గారు మాట్లాడుతాను. బాప్తిస్మ యోహాను గారు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడినటువంటి వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు అని పలికి, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభువు, పెండ్లి కుమార్తె అంటే సంఘము. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయను. ఇందాక చెప్పాను కదా, పెండ్లి కుమారుడు చెప్పినట్లుగా పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు చేయాలంతే. అతని స్వరము వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. నా ఆనందం పరిపూర్ణమైనది, నాది అయిపోయింది నా పని, నేను కాదు పెండ్లి కుమారుణ్ణి. అంటే దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడిన పెండ్లి కుమారుడు యేసు ప్రభు, పెండ్లి కుమార్తె సంఘము, నూతన యెరూషలేము అంటే సంఘం ప్రియుల, రక్షించబడినటువంటి జన సమూహము. పరలోకం కాదు, పరలోకంలోనే ఇది జరుగుతుంది. పరలోకంలోని ఈ యొక్క నూతన యెరూషలేము వస్తుంది, మహానగరముగా వస్తుంది. అది ఒక సాదృశ్యంగా మనకి చూపించబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పాతదివి పాతవి నశిస్తాయి అని మనకి మత్తయి శుభవార్తలో రాయబడి ఉంటుంది. 24వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు మనం చదువుకుంటే, మనుష్య కుమారుని యొక్క 2వ రాకడలో ప్రియులారా సమస్తము కూడా నాశనమగుతుంది. ఈ భయంకరమైనటువంటి గర్జనలతో కూడినటువంటి వినాశనము జరుగుతుంది. నూతన యెరూషలేము బయటికి వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం పిల్లరా. అయితే ఇక్కడ మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి సందేశం, సందేహం కాదు, సందేశం ఏమిటి అంటే, ఈ నూతన యెరూషలేము రక్షించబడినటువంటి విశ్వాస సమూహము. అయితే ఆ నూతన యెరూషలేముగా నేను నీవు కూడా మారాలి. క్రీస్తు ప్రభువుకు వధువుగా మనం కూడా మారాలి. ఈ సందర్భంగా ఎఫెసీ పత్రికను మనం చదువుకోవాలి. 5వ అధ్యాయం. ప్రతి వివాహ మహోత్సవంలో కూడా, కథోలిక క్రైస్తవ వివాహ మహోత్సవాలలో ఒక పట్టణంగా ఈ అధ్యాయాన్ని తీసుకుంటారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 32 వరకు కొన్ని వాక్యాలు మాత్రం మీకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము, వరుడు క్రీస్తు ప్రభువు, వధువు సంఘము, రక్షించబడిన బిడ్డలు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు విధేయత చూపించాలి. శ్రీసభ అంటే ఏంటి? సంఘం క్రీస్తుకు విధేయత చూపినట్లే భార్యలు కూడా భర్తలకు విధేయత చూపించాలి. అర్థమవుతుంది? ఎక్కడ పోలుస్తున్నారు క్రీస్తు ప్రభు సంఘాన్ని? భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై, స్త్రీసభ దాని కొరకై అంటే స్త్రీతో పోలుస్తున్నారు, దాని కొరకే తన ప్రాణములు అర్పించను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఒక పోలిక ఏర్పాటు చేస్తున్నారు పౌలు గారు. క్రీస్తు సంఘము
యొక్క వివాహ మహోత్సవాన్ని, ఈ లోకంలో జరిగే వివాహ మహోత్సవంలో భార్యాభర్తలకు ఉండాల్సిన బంధాన్ని గురించి చెప్తున్నారు. ఆ తరువాత మరొక వాక్యాన్ని చదువుతాను పిల్లారా, చాలా ముఖ్యమైన మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో, ఏలయన మనము ఆయన శరీరములో సభ్యులమే కదా, ఇందువలన జాగ్రత్తగా ఆలకించండి, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఒకే వ్యక్తిగా ఐక్యమగుదురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఆదిలో మనం చదువుకుంటాం ఏమని, పురుషుడు తన తల్లిదండ్రులను విడనాడి భార్యతో అత్తుకొని పోను, వారిద్దరూ ఒకే శరీరమగును. ఇది దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఎఫెసీ పత్రికలో? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం, ఈ వచనమున ఒక సత్యము విదితమగుచున్నది, ఇది క్రీస్తుకును స్త్రీ సభకును వర్తించునని నా భావము. జాగ్రత్తగా ఆలకించండి, పౌలు గారి మాటలండి ఇవి, నా మాటలు కాదు. పురుషుడు తల్లిదండ్రులను విడనాడి ఆలితో ఐక్యమగును, భార్యతో ఐక్యమగును, వారిరువురు భిన్న శరీరులు కాదు ఏక శరీరము అని పలికి ఏమంటున్నారంటే 32వ వచనములో, ఈ వచనము క్రీస్తు ప్రభువుకి స్త్రీ సభకి వర్తిస్తుంది అంటున్నారు. అంటే ప్రియులారా, క్రీస్తు నివాసం ఉండేటువంటి సంఘముగా మనం మారాలి, క్రీస్తు నివాసం ఉండేటువంటి క్రైస్తవులంగా మనం మారాలి, మనం క్రీస్తు సొత్తుగా మనం మారాలి. నేను వేరు క్రీస్తు వేరుగా ఉండకూడదు. పౌలు గారు పలికినట్లుగా, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. నూతన యెరూషలేముగా మనం మారాలి. క్రీస్తు ప్రభు ఈ నూతన యెరూషలేములో జీవించాలి. అయితే ఆ క్రీస్తు భగవానుడు నాలో జీవించాలి అంటే నన్ను నేను అలంకరించుకోవాలి. బాహ్యమైనటువంటి బంగారం, వెండి, కొత్త బట్టలు వీటితోటి కాదండి, ఆత్మీయమైనటువంటి కార్యాలతో అలంకరించుకోవాలి. క్రీస్తు నాలో నివాస యోగ్యముగా నన్ను నేను మార్చుకోవాలి. మనం చదువుకున్నటువంటి దర్శన గ్రంథంలో ఏమని ఉందండి? అనంతరము దివియందలి, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం, అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరము నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె స్త్రీతోటి పోలుస్తున్నారు. తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము నర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండను. సిద్ధపడాలి మనం. ఆ సిద్ధపాటు నీలో ఉందా? ఎలాగా ఉండాలంటే ఆ సిద్ధపాటు ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనములో, దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరముగు యెరూషలేము నాకు అతడు చూపెను. ఒక అమూల్యముగును రత్నము వలెను, సూర్యకాంతి మణివలెను, స్ఫటికము వలెను స్వచ్ఛముగా నగరం ప్రకాశించను. నిన్ను నీవు స్వచ్ఛముగా మార్చుకోవాలి. మార్చుకోకుండా యేసయ్య నీలో జీవించలేడు. నీవు పవిత్ర నగరం అని యెరూషలేముగా మారలేవు. నీవు నిన్ను నీవు క్రీస్తుకు యోగ్యమైనటువంటి నూతన యెరూషలేముగా మార్చుకోవాలి. ఎలా మారాలి? రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కొంచెం పొడుగ్గా ఉంటుంది, వినండి. నిన్ను నువ్వు ఎలాగా క్రీస్తుకు యోగ్యమైనటువంటి పవిత్ర నగరముగా మార్చుకోవాలి? యేసయ్య నీలో నివాసం ఉండాలి, నీ అధికారిగా మారాలి. 12వ అధ్యాయం 1వ వచనంలో రోమపత్రికలో, సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇష్టమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను. ఎలా మారాలంటండి? మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరించవద్దు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనండి. మీలో దేవుడు ఒక నూతనత్వాన్ని కలుగజేసేటట్లుగా చేసుకోనండి. అప్పుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగుదానునిగా మీరు తెలుసుకొనగలుగుతారు. ఏ విధంగా? ఈ శరీరాన్ని దేవుని యొక్క ఆలయముగా మార్చాలి, దేవునికి నివాస యోగ్యంగా మార్చాలి. నేను ఒక నూతన యెరూషలేముగా మారాలి.
నూతన యెరూషలేము అంటే సంఘము. నూతన యెరూషలేము అంటే నీవు నేను. ఒక సిస్టరు మాట పట్టు తీసుకుంటున్నప్పుడు తనను తాను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకుంటుంది. ఒక గురువు మాట పట్టు తీసుకుంటున్నప్పుడు, అభిషేకం పొందేటప్పుడు నన్ను నేను పూర్తిగా క్రీస్తుకి సమర్పించుకుంటాను. ఇంకా క్రీస్తే నా అధికారి, క్రీస్తే నా అధిపతి, క్రీస్తే నా పత్ని. ప్రభు అంటారు కదా, దైవరాజ్యము కొరకై తమను తాము ఈ యొక్క నపుంసకులుగా మార్చుకుని వారు ధన్యులు అంటారు, వివాహం చేసుకోకుండా ఉండేటువంటి వారు. దీని పరమార్థం ఏంటి? ఆత్మీయంగా చూస్తే ప్రియులారా, క్రీస్తే పెండ్లి కుమారుడు, మనందరము కూడా ఆయన యొక్క వధువులం. నూతన సంఘం. ఈ సంఘం అనేది ఎవరి సొత్తు కాదు, ఎవ్వరి సొత్తు కాదండి, క్రీస్తుకు మాత్రమే సొత్తు. నేను పని చేసినా, ఇంకొక బోధకుడు పని చేసినా, ఇంకొక యాజకుడు పని చేసినా, మేమందరం కూడా ఈ సంఘం నాది అనటానికి అధికారం లేదు ఎవరికి కూడా. ఈ సంఘం అనేటువంటిది యేసయ్య సొత్తు, యేసయ్య సొంతం. ఈ రోజున ప్రియులారా, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సూర్యకాంత మణివలే దగదగలాడుతుంది కదా నూతన యెరూషలేము. ఈ మహిమ మనంతట మనంగా పొందుకోలేము. ముగింపిదండి, ఆ క్రీస్తు ప్రభువే మనకివ్వాలి, క్రీస్తు ప్రభువే మనకు ప్రసాదించాలి. మనకు హక్కు లేదు, మనకు అర్హత లేదు. యేసయ్యే మనకి ఆ అర్హతనిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయములో ప్రభు అంటాడు, దేని గురించి? తన మహిమ గురించి మాట్లాడతారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనములో, యూదా బయటికి వెళ్ళిన పిదప యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే మహిమపరచును. తాను పొందబోయే మహిమను గురించి మాట్లాడుతున్నాడు. తాను పొందబోయే మహిమను గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. అయితే ప్రియులారా, ఈ మహిమ మనకిస్తానంటున్నాడు యేసు ప్రభు. ఈ నిత్య జీవితంలోనికి మనల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు యేసు ప్రభు. వాగ్దానం ఇది, దేవుని యొక్క వాగ్దానం. నన్ను విశ్వసించు వారిని నాతో నేను తీసుకొని వెళతాను, నా మహిమను వారికి ఇస్తానంటాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం ప్రియులారా. ఆ మహిమను మనం మనంతటా మనంగా పొందుకోలేం. తగినట్లుగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. కానీ నేను మంచి కార్యాలు చేశా కాబట్టి, నేను గొప్ప కార్యాలు చేశా కాబట్టి, నో. ఈ మహిమను గురించి పౌలు గారు తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా అంటారు. ఏమంటారంటే, నేను మంచి పోరాటమును పోరాడితే, నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసము నిలుపుకుంటున్న. విశ్వాసమే క్రైటీరియా ఇక్కడ. ఇప్పుడు నా కొరకే పందెపు బహుమానం వేసి ఉన్నది, నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదిస్తాడు. ఆయన ఇస్తాడు మనకి, మనం సంపాదించుకోలేం. నాకే కాదు, ఆయన దర్శనము కొరకే ప్రేమతో వేచి ఉన్న వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాసమే దీనికి మూలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని మహిమలో మనం పాలు పంచుకోవాలి అంటే నూతన యెరూషలేముగా నీవు నేను మారాలి. సంఘములో మనము కూడా సభ్యులముగా ఉండాలి. రక్షించబడినటువంటి జనసమూహంలో నీవు నేను ఉండాలి. దర్శన గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా 2 వారాల క్రితం. లెక్కకు మిక్కుటముగా ఉన్న గొప్ప జనసమూహం నేను చూచితిని. ఎవరు వీరు అంటే, ఇదిగో శ్రమలు అనబడేటువంటి క్రీస్తు రక్తములో వారు తమ వస్త్రమును క్షాళనం చేసుకుని తెల్లగా మార్చుకున్నటువంటి వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, యేసయ్య సన్నిధిలో ఉన్నారు. వారు యేసు ప్రభు యొక్క నూతన యెరూషలేము అనబడే వధువు. అది ఎక్కడ చూస్తున్నాడు? దేవుని యొక్క స్వర్గములో చూస్తున్నాడు పిల్లారా యోహాను గారు. ఈరోజు మనందరి ప్రార్థన ఒకటై ఉండాలి. ఏమిటి అంటే, నీవు నేను అందరము కూడా ప్రభువైన క్రీస్తుకు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, యోగ్యమైనటువంటి నివాస స్థానముగా మనం మారాలి. ఆయన ఇష్టపడేటువంటి వధువులంగా మనం మారాలి. మనం ఆయన సొత్తుగా మారాలి. దానికి మనం పరిశుద్ధమును పవిత్రమైనట్టు జీవితాన్ని జీవించాలి. పౌలు గారు
అధ్యాయం రోమపత్రిక 8:1 వచనంలో పలికినట్లుగా, పౌలు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో పలికినట్లుగా, మీ శరీరములను మీ దేహములను సజీవ యాగముగా మార్చుకొనండి, యోగ్యమైనటి యాగముగా మార్చుకొనండి అంటున్నాడు కదా. ఆ యోగ్యమైనటువంటి యాగముగా మార్చుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో నివాసం ఉంటాడు. అటువంటి గొప్ప ధన్యత నీకు నాకు అందరికీ కావాలని ప్రసాదించమని తలలో వంచి దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈనాడు మేము పొందబోయే రక్షణ గురించి, నీ సన్నిధిలో మేము పొందబోయే మహిమను గురించి మాట్లాడుతున్నారు. మీ సొత్తుగా, మీ సర్వముగా మారబోయేటువంటి ఆ యొక్క సమయాన్ని గురించి మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు పలికారు, నేను పొందబోయే మహిమ ఆసన్నమైనదన్నారు. ఓ యేసురాజా, ఆ మహిమలో మీరు మాకు పాలిభాగం ఇస్తానని చెప్పారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, మేమందరము కూడా ఆ మహిమ కొరకై ఎదురుచూచులాగున ఈ లోకపరమైనటువంటి కోరికలు కోటి మేము మిగిలిపోకుండా ఆ మహిమను కోరుకునే బిడ్డలుగా మమ్మ దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో ఈనాడు ఈ వాక్య పరిచర్యలో ప్రభువా, ఆశగుణ ప్రాణముతో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. వృద్ధులకు మీరు తోడుగా ఉండండి. చంటి బిడ్డలను ఆశీర్వదించండి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు చదువుకున్న విషయంలో, గర్భఫలం విషయంలో, వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, స్థిరపడే విషయంలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్.